Hello, darlings. It's show time. Welcome back to my channel. 2025 most awaited, most anticipated Kantara Chapter 1 మూవీ రిలీజ్ అయింది. నేను కూడా చూసాను మూవీని. మూవీ గురించి మాట్లాడే ముందు ఒక నిమిషము అసలు పంజోర్లి దేవ, గుడిక దేవ అనే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మాట్లాడుకుంటాం. పంజోర్లి దేవ పార్వతీదేవి అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వరాహ శిశువు దొరికితే ఆ శిశువుని తెచ్చుకొని చిన్నప్పటి నుంచి పెంచుకుంటే ఆ శిశువు పెద్ద అయిన తర్వాత కైలాసంలో ఉన్న పొలాలన్నీ నాశనం చేసినప్పుడు మహాశివుడు ఆగ్రహించి దాన్ని వధించాలనుకున్నప్పుడు పార్వతీ మాత అడ్డుకొని మహాశివుడు కోపం తగ్గిస్తే మహాశివుడు మహాశివుడు ఆ వరహాన్ని భూలోకంలో పంపిస్తారు టు ప్రొటెక్ట్ ది ఫారెస్టర్స్. ఆ వరహాన్ని పంజోర్లి దేవ, అలాగే గుళిక దేవ మహాశివుడి కోసం తన సైన్యం విభూతి తీసినప్పుడు ఆ విభూతిలో ఉండే రాయిని మహాశివుడు భూలోకంలో వేస్తారు. ఆ రాయి నుంచి పుట్టిన వాడే గుళిక దేవ. గుళిక దేవ మహావిష్ణువు సేవలో ఉన్నప్పుడు తన డిఫరెంట్ మైండ్ సెట్ చూసి మహావిష్ణువు తెప్పిస్తాడు. వచ్చే జన్మలో నీలాలుల శాంతి గర్భంలో పుట్టామని చెప్పిస్తారు. గుళికదేవ తన తల్లి కడుపులో నుంచి చీల్చుకుని బయటకు వచ్చి తర్వాత మహా ఆకలి అన్నిటిని నాశనం చేస్తుంటే మహావిష్ణువు తన ఆకలిని తీర్చి భూలోకంలోకి పంపిస్తారు. పంచోలి దేవ, గుళిక దేవని తుళ్ళు కమ్యూనిటీ వాళ్ళు కలిపి పూజిస్తారు. ఇది భూత్ కోల అనేది ఒక ఆర్ట్ ఫామ్. కాంతారా చాప్టర్ 1 కాంతారా మూవీకి ప్రీక్వెల్, సీక్వెల్ కాదు. అలాగే మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ట్రైబ్స్ వర్సెస్ కింగ్స్ వాళ్ళ మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మీరు థియేటర్ వెళ్ళి తెలుసుకోండి. మూవీ ఫస్ట్ హాఫ్ వరల్డ్ బిల్డింగ్ చాలా స్లో స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అంతా టైం తీసుకుంటుంది. ఒక రథం సీక్వెన్స్ ఉంటుంది, అది చాలా బాగుంది. మధ్య మధ్యలో కామెడీ ఉన్నా అది అంతగా ఎంత కనిపించదు, క్రింజ్ గానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంటర్వెల్ ఒక 10 minutes ముందు న్యూ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతాయి. అలాగే ఆ సీక్వెన్స్ చాలా బాగుంటుంది, ఫారెస్ట్ లో జరిగే సీక్వెన్స్. అలాగే సెకండ్ హాఫ్ యాక్షన్ ప్యాక్డ్ తో విత్ ఎమోషన్స్ అండ్ డివోషన్ గా చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంటుంది. సో చాలా బాగుంటుంది సీక్వెన్స్. ఇంకా పర్ఫార్మెన్స్ కిందకి వచ్చేస్తే అలాగే రిషబ్ శెట్టి చాలా ఫినామినల్ యాక్ట్ చేశాడు. ఎస్పెషలీ డెవోషన్ సీన్స్ చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాడు. అలాగే జయరామ్, గుల్షన్ దేవ్ వాళ్ళ క్యారెక్టర్ డిస్ప్లే చేశారు. ముఖ్యంగా రుక్మిణి వసంత్ తన క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ ఉండదు అనుకున్నా కానీ ట్రైలర్ వచ్చేసి లవ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఓన్లీ ఒక సాంగ్ వరకే పెడతానుకున్నా కానీ తన క్యారెక్టర్ కి మంచి డెప్త్ ఉంది. అలాగే తన క్యారెక్టర్ మంచి ఛాన్స్ అండ్ ట్విస్ట్ తో చాలా బాగుంటుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది. ఎక్కడ అవసరం అక్కడే సీజీ వరకు వాడారు, మిగిలిన అన్ని ఆల్మోస్ట్ సెట్ చేశారు. అనిమల్స్ సీజీ చాలా బాగుంది. టైగర్ దాని అని మీకు ఎలా అనిపిస్తుంది డార్లింగ్స్? కాంతారా చాప్టర్ మూవీ గురించి కింద కామెంట్ సెక్షన్ లో థింక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో వీడియోలో కలుస్తాం. జై హింద్.